ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ డ్రింక్ సగ్గుబియ్యంతో మస్క్ మెలాన్ షరబత్ని చూపించబోతున్నానండి. మండే ఎండలకి చల్లచల్లగా చేసుకొని తాగితే రుచిగా ఉండడమే కాదండి, శరీరాన్ని చల్లబరుస్తుంది. సో ఇక లేట్ చేయకుండా మస్క్ మెలాన్ షరబత్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీటిని ఆల్మండ్ గమ్, ఎడిబుల్ గమ్, కటోరా, బాదం పిసిన్ అని చాలా పేర్లు ఉన్నాయండి. వీటిని వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సమ్మర్ లో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూలెంట్ గా యూజ్ అవుతుంది. అలాగే లేడీస్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, సో బ్యాలెన్స్డ్ గా చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది. ఎండలకి లూజ్ మోషన్స్ అవుతుంటాయి, సో మోషన్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. పిల్లలకైతే బోన్ స్ట్రెంత్ కి, బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది. సో ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఎవరైనా ఎలాంటి డౌట్ లేకుండా కటోరాని వాడొచ్చు. ఇవి మనకి సూపర్ మార్కెట్స్, ఆయుర్వేదిక్ షాప్స్ లో లేదా ఆన్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంటుందండి. మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 6 కటోరాని తీసుకొని ఒకసారి వాష్ చేసి తీసుకున్నానండి. వాటర్ ని యాడ్ చేసి 8 గంటల సేపు నాననివ్వాలి. అలాగే 2 స్పూన్ల సబ్జాని తీసుకొని నీళ్లు పోసి 1 గంట సేపు నాననివ్వాలి. మరో బౌల్లో 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని నీళ్లను యాడ్ చేసి గంట సేపు నాననివ్వాలి. ఒక పాన్ లో 400 ml నీళ్ళని యాడ్ చేసుకొని గోరువెచ్చగా కాచుకోవాలి. ఆ తరువాత స్ట్రాబెర్రీ జెల్లీ మిక్చర్ ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫుల్ ప్యాకెట్ ని యూజ్ చేశానండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లోతు తక్కువగా ఉన్న మౌల్డ్ లోకి పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని 30 నిమిషాలు ఇలానే వదిలేయండి, చల్లారి సెట్ అవుతుంది. 30 నిమిషాల తర్వాత చూడండి, సెట్ అయింది. ఇప్పుడు దీన్ని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఇప్పుడు మరో పాన్ లో 1.5 కప్పు నీళ్ళని తీసుకొని అందులోకి గంట సేపు నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్లతో సహా వేసుకోవాలి. అడుగు అంటుకోకుండా ట్రాన్స్పరెంట్ గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం త్వరగా అడుగు అంటుకుంటుంది, సో తిప్పుకుంటూ ఉడికించుకోండి. ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉడికాక ఇందులోకి 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేస్తున్నానండి. పంచదార ప్లేస్ లో 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పంచదార కరిగి పాలు 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అడుగు అంటుకోకుండా తిప్పుకుంటూ మరిగించాలి. పాలు ఇలా మరిగాక ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీరు యాలకుల పొడైనా వేసుకోవచ్చు. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. పండిన మస్క్ మెలాన్ ఒకటి తీసుకొని కట్ చేసి విత్తనాలు తీసేసి ఇలా ముక్కలుగా తీసుకోండి. అలాగే 1/2 కప్పు మస్క్ మెలాన్ ని చాప్ చేసి తీసుకున్నాను. పెద్ద ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే జెల్లీని చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కట్ చేసుకోకండి. ఇలా వీలైనంత చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న సగ్గుబియ్యం పాల మిక్చర్ ఉంది కదా, అందులోకి కట్ చేసి పెట్టుకున్న జెల్లీలని వేసుకోండి. బ్లెండ్ చేసుకున్న జ్యూస్, చాప్ చేసుకున్న మస్క్ మెలాన్ ముక్కలు, నానపెట్టుకున్న సబ్జా 4 స్పూన్లు వేసుకోండి. చూడండి, కటోరా 8 గంటలు నానిన తర్వాత క్రష్డ్ ఐస్ లాగా ఉంటుంది. ఇప్పుడు నానిన కటోరా మొత్తాన్ని కూడా ఇందులోకి వేస్తున్నాను. అన్నీ బాగా కలిపేసి చల్లచల్లగా సర్వ్ చేసుకొని తాగితే ఎంతో హాయిగా కమ్మగా ఉంటుంది. సో ఇలా చేసుకొని 2-3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అసలు పాడవదండి. ఈ సమ్మర్ స్పెషల్ హెల్దీ డ్రింక్ మస్క్ మెలాన్ షర్బత్ ని మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమో వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.